హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. మార్నింగ్ లేవగానే పిల్లల లంచ్ బాక్స్ ఏం స్పెషల్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇదైతే ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం చేసేది టేస్ట్ అండ్ హెల్తీ అయి కూడా ఉండాలనిపిస్తది కదండీ! ఇదైతే టేస్ట్ బావుంటది అండ్ హెల్తీ కూడా అండి. అది బీట్రూట్ రైస్ అండి. ఫస్ట్ అయితే బీట్రూట్‌ని మంచిగా నీట్‌గా కడిగేసి పైన ఉన్న మొత్తం తొక్క తీసేసుకొని మంచిగా మనం కొబ్బరి గీరేది ఉంటది కదండీ! దానితోటి మంచిగా తురిమైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బీట్రూట్ రైస్ చేస్తే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటదండి. ఇంకా పిల్లల కోసం కదండీ! కిడ్స్ లంచ్ బాక్స్ స్పెషల్ అండి ఇదైతే. ఇంకా అంత వాళ్ళు ఇష్టంగా తింటారని నేను ఇలా చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం చూడండి. మీకైతే చాలా నచ్చుతది. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర చిట్పటన్నాక దీంట్లోకి 2 లవంగా, ఒక ఇలాచి, కొంచెం అనాస పువ్వైతే వేస్తున్నాను. చూసారా అండి? ఎక్కువ కూడా వేయకూడదు. పిల్లలు ఇష్టంగా తినరు కదండీ! ఇంకా దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయకూడదండి. జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేస్తున్నాను. ఇంకా పెద్దవాళ్ళు తినేది ఉంటే వేసుకోవచ్చు. నేను జస్ట్ పిల్లలకి అవన్నీ వేస్తే మనకి బాక్స్‌లో వాళ్ళు అన్నం తినకుండా అవన్నీ ఏరేసి ఇంకా లేట్ చేస్తారు కదండీ! అందుకోసమే అవన్నీ నేను ఏం వేయకుండా జస్ట్ సాఫ్ట్‌గా బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం దాంట్లో అయితే వేసుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అయితే చేసి పెట్టండి. సాఫ్ట్‌గా ఉంటది. మంచిగా టేస్టీ కూడా ఉంటది. ఇంకా బీట్రూట్‌ని మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. బీట్రూట్ ఇది చేసే ప్రాసెస్ ఎప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడు బీట్రూట్ మంచిగా మగ్గినాక దీంట్లోకి కొంచెం కారము, సాల్ట్ అయితే వేసుకోవాలా. ఇక్కడ నేను కారం కూడా కొంచెమే వేసానండి. ఎందుకంటే పిల్లలకి స్పెషల్ అని చెప్పాను కదండీ! ఇంకా పిల్లలు కారం ఎక్కువ వేస్తే కూడా తినలేరు కదని కొంచెమే కారం వేసుకుంటున్నాను. ఇంకా మీరు కారం తక్కువ వేసిందని మాత్రం అనకండి ప్లీజ్. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఈలోపు మనం రైస్‌ని కూడా వండి పక్కకైతే పెట్టుకోవాలా. ఎందుకంటే మనం బీట్రూట్ రైస్ అన్నాం కదా! ఇంకా దీంట్లో అయితే అన్నం వేసుకోవాలి కదా! ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. మసాలా పొడి ఇదంతా వేసి మంచిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈలోపైతే మనం అన్నం వండి చల్లారించి పెట్టేసుకోవాలండి. ఇంకా వేడి వేడి అన్నం దీంట్లో వేస్తే కూడా బాగుంటుంది కదా! కొంచెం అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అన్నం అయితే ఇట్లా చేసుకున్నాక కొంచెం అన్నం దీంట్లో వేసుకుంటూ కలపాలండి. ఒకటేసారి అన్నం మొత్తం వేయకూడదు. కొంచెం వేసుకుంటేనే మనకి బీట్రూట్ అనేది మంచిగా కలుస్తుంది. ఇలా కొంచెం అన్నం వేసుకుంటూ కలుపుకోవాలండి. పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అన్నం వేసేసుకొని ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నాను. చూసారండి ఎంత బాగా అయింది మనకి పింక్ కలర్‌లో బీట్రూట్ రైస్. ఇంకా పిల్లలకైతే మనం లంచ్ బాక్స్‌లో పెట్టేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. మనం ఇంకా చూసారా మొత్తం ఇలా అన్నం మొత్తం కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలండి. కొంచెం అన్నం వేసుకుంటూ ఇలా మొత్తం కలిపినాక ఇంకా పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేది ఉంటే స్టీల్ బాక్స్‌లోనే పెట్టండి. ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు పెట్టకూడదండి. అవి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట. ఇంతే అండి మన బీట్రూట్ రైస్. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.